కోట అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితం ఎట్టకేలకు ఫీజులు ఖరారు చేసిన ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో పేదింటి విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోంది. ఇంజనీరింగ్ బి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్ ర్యాంకులతో కన్వీనర్ కోటాలో రాష్ట్రంలో 9 ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ చేరే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసింది. ఇలా ప్రవేశాలు పొందిన వాళ్ళకి ప్రభుత్వమే ఫీజులు కూడా చెల్లించింది. వైఎస్ జగన్ దార్శనికత్వం గత 2 ఏళ్లలో ఏకంగా 6,961 మంది పేదింటి పిల్లలు ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులో సీట్లు పొందారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ జగన్ బాటలో నడుస్తుంది. పేదింటి ప్రతిభావంతులు ప్రైవేట్ వర్సిటీల్లో చేరడానికి వీలుగా వాటికి బుధవారం ఫీజులు ఖరారు చేసింది. ఏపీ సెట్ 2024లో ర్యాంకులు పొందిన వారు కన్వీనర్ కోటాలో ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరడానికి వీలుగా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్లకు అధికారులు అవకాశం ఇచ్చారు. దీంతో 24-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 7,950 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్ననే చెప్పుకున్నాం, ప్రైవేట్ యూనివర్సిటీలు కావాలని గేమ్ నడుస్తున్నాయి అన్నటువంటిది. ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా స్పందించినట్టుంది. వెంటనే ఈ అంశానికి సంబంధించినటువంటి సెటరేట్ చేస్తుండడం అన్నటువంటిది మంచి పరిణామం. ఈ విషయంలో లోకేష్ని అభినందించారు. ఇకపోతే ఆంధ్ర